ఈరోజు డాక్టర్ జయగోపాల్ గారిని తలుచుకోవడం అంటే ఇవాళ భారత నాస్తిక సమాజం ద్వారా భారతదేశ ప్రజలని జాగృతం చేసే రోజును గుర్తు చేసుకోవడమే అని నా ఉద్దేశం. జయగోపాల్ గారు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారో మన రవి గారు చెప్పారు. చిన్నతనం నుంచి కూడా అంటే ఆయన ఇంటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, స్వయంగా తండ్రి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండ్రికి జయగోపాల్ గారు చదవడం అనేది ఇష్టం ఉండేది కాదు. ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సమాధానాలు లేక వారిని ఉక్రోషంతో కొట్టడం జరిగింది. అయితే పెరియార్ గారి ద్వారా ప్రభావితమై వారు చేసిన సాహసం చిన్న సాహసం కాదు. మతోన్మాద శక్తుల మీద జీవితాంతం కూడా పోరాడారు. ఆయన ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండే రచనలు చేశారు. ప్రజల్లో చైతన్యాన్ని కల్పించారు. ఆ చైతన్యం ద్వారా మామూలుగా కాకుండా ఎంతోమందిని ప్రభావితం చేయగలిగారు. ఈరోజు మనం చూస్తున్న మతోన్మాద శక్తుల్ని దేశాన్ని ఏ విధంగా మొక్కలు చేసి కులాలను ముక్కలు చేశారు, మతాలను ముక్కలు చేశారు. ఈ మత వ్యాప్తిని విస్తృతం చేసి ఇవాళ చూశారు మనం కుంభమేళా పేరుతోటి ఎంత ఈ మతోన్మాదాన్ని ఎంతగా విస్తరింపజేశారో. ఇవాళ ప్రజానికి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 ఏళ్ళు అయినా సరే ఇవాటికి కూడా తినడానికి తిండి లేని, ఉండడానికి ఇల్లు లేని, కట్టుకోవడానికి గుడ్డ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నాం. రోజు రోజుకి పేదరికంలో మగ్గిపోతూ పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోవడం, ధనికులు మరింత ధనికులు అయిపోవడం ఇవాళ చూస్తుంటే మనకి ఏ విధమైన పరిపాలన జరుగుతుంది, మన రాజ్యాధినేతలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని ఎండగట్టే వాళ్ళు ఎవరు లేరా అన్నప్పుడు మనకి డాక్టర్ జయగోపాల్ గారు గుర్తొస్తుంటారు. వారి ఆశయాలు గుర్తొస్తుంటాయి. మతం పేరుతో ఏ విధంగా విడదీస్తారు, కులం పేరుతో ఏ విధంగా విడదీస్తారు, ఈ మత మౌఢ్యాలతోటి ఈ ప్రాచీన కాలంగా వస్తున్న మూఢ నమ్మకాలతోటి ఏ విధంగా ప్రజల్ని మెస్మరైజ్ చేసి ప్రజలను ఆ మత్తులో ముంచుతారు అనే దానికి ఏ విధంగా చేస్తారన్న దానికి జయగోపాల్ గారు రాసిన రచననే మనకి తార్కాణం. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అందరూ కూడా మెచ్చుకొని, ఇంతకుముందు రవి గారు చెప్పారు, మనం ఇంగ్లీష్లో రాసిన పుస్తకాన్ని ఇక్కడ పబ్లిష్ చేయడానికి సత్తా లేని పబ్లిషర్స్ ఉన్నారు. అలాంటిది జర్మనీలోను, తర్వాత వేరే పోలిష్లోను తర్జమా అయ్యి అవి ఎడిషన్లు 5 ప్రచురణలు 6 ప్రచురణలు 2 ప్రచురణలు జరుగుతున్నాయంటే వారు ఎంతటి విజ్ఞానవంతులో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి రచనలు కాదే, వాళ్ళ అసలు జయగోపాల్ గారి జీవితమే ఒక పాఠ్యాంశంగా రూపొందించి పిల్లల పాఠ్యపుస్తకాల్లో తక్షణం పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది. దాని మీద మనందరం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. వారి ఆశయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం అయినప్పుడు జయగోపాల్ గారిది సిద్ధాంతం ప్రజలకి అందరికీ ఉపయోగపడే సిద్ధాంతం. ప్రజలందరూ కులమత ద్వేషాలు లేకుండా సంఘ జీవనంలో ఒక్కగా పాత్రగా ఉండే జీవనాన్ని కోరుకున్నారు. ఆయన వ్యత్యాసాలు లేని జీవితాలు ఉండాలని అనుకున్నారు, వ్యత్యాసాలు లేని మనుషులు ఉండాలని అనుకున్నారు. వారి ఆశయాలకి అనుగుణంగా మహోన్నతమైన ఆశయాలతో వారు నడిచారు. ఎన్నో సాహస కృత్యాలు ఆయన జీవితంలో చెప్పినట్టు 75 ఏళ్ళు బతికినా కానీ 60 ఏళ్ల పాటు ఆయన అనుభవించిన క్షోభ ఎవరూ అనుభవించలేదు. చిన్నతనంలోనూ అనుభవించారు క్షోభ. అలాగే తన ఆశయాల కోసం పాటుపడినప్పుడు కూడా చేశారు. ఒక శారదాదేవి గారిని 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఒక జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు గుర్తొస్తుంటారు. వారిద్దరూ ఒకరికొకరు తోడై సమాజంలో మార్పులు తీసుకురావడానికి, మహిళలకు విద్యాయాప్తి చేయడానికి ఏ విధంగా కృషి చేశారో శారద గారు కూడా ఆ విధంగానే ఆయన అన్నంటున్నారు. నేను ఉదయం దినపత్రికలో పనిచేసేటప్పుడు చాలా విషయాల మీద వారితో మాట్లాడి
అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని ఆయన ఆర్టికల్స్ని అప్పట్లో ఉదయం పత్రికలో చాలా ఆర్టికల్స్ని ప్రచురించడం జరిగింది. ఏ మాత్రం సమస్య ఉన్నా సరే వారి దగ్గరికి వెళ్తే ఇట్టే పరిష్కారం అయ్యే మార్గాన్ని చెప్పేవారు ఆయన. ఎంత కష్టాల్లో ఉన్నా కూడా కష్టాలను ఎప్పుడు కూడా ఆయన బయటికి ఎప్పుడు చూపించుకోలేదు. ఎంతమంది ఆయనకి స్పాన్సర్ చేస్తానన్నా, ఎంతమంది ధనం ఆశ చూపించినా, ఎన్ని రకాల ఆశ చూపించినా ఆయన దేనికి కూడా లొంగలేదు. తన ఆశయం ఒక్కటే, కులమతాలు లేని సమాజం ఏర్పడాలి అనేది ఆశయం ఆయనది. ఈ మత మౌఢ్యాల నుంచి ప్రజలు బయటపడాలన్నది ఆయన ఆశయం. ఆ ఆశయాలను నెరవేర్చడం కోసం ఇప్పటికీ కూడా ఆయన వారసులుగా ఎంతోమంది చేస్తున్నారంటే డాక్టర్ జయగోపాల్ గారి కఠోరమైన దీక్ష ఉంది. ఆ దీక్ష నుంచే ఈవేళ ఇంతమంది తయారవడం, తెలంగాణ నుంచి కూడా సోదరులు రావడం, ఇక్కడ గత ఏడాది అయితే మనకి స్పాన్సర్కి తమిళనాడు నుంచి కూడా వచ్చినారు. ఈ విధంగా వారితో పాటు పనిచేసిన వాళ్ళు, జయగోపాల్ గారితో పాటు పనిచేసిన శ్రీరామూర్తి గారు ఇక్కడే ఉన్నారు. వారు ఎన్నో విషయాలు ఆయనకి ఇప్పటికీ కూడా ఆయన వారసుడిగా ఇక్కడ ఎన్నో విషయాన్ని ఎప్పటికప్పుడు భారత నాస్తిక సమాజం తరఫున ఆయన ప్రకటనలు చేస్తుంటారు, ప్రజలకు సమాచారం అందిస్తుంటారు. ఇది తప్పు అని చెప్తుంటారు. కానీ ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయమైన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వంలో ఈవేళ మతం ఒక పెద్ద ఆయుధంగా పెట్టుకొని ఈవేళ కుంభమేళ పేరుతోటి ఎంతోమంది గోచీలు పెట్టుకొని అక్కడ చూస్తుంటే వాళ్ళందరినీ కూడా మనం చూడాల్సిన దుర్దశ ఈవేళ మన కళ్ళ ముందు కనబడుతుంది. ప్రజలందరినీ కూడా చివరికి వాళ్ళ సిద్ధాంతాలతో ప్రజలందరినీ కూడా గోచితోనే చూడాలనే ఉద్దేశమే కనబడుతుంది తప్ప ప్రజలందరూ కూడా సౌఖ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలనే పరిపాలన మన కళ్ళ ముందు కనిపించట్లేదు. మిత్రులారా, దీన్ని మనం ఎదుర్కోవడానికి మనం పట్టుదలతో డాక్టర్ జయగోపాల్ గారి ఆశయాన్ని మనం అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే పని మనం చేపట్టాలి. వారి రచనలను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేయాలి. దానికి సుశిక్షితులైన కార్యకర్తలు మనం అందరం కూడా కృషి చేయాలి. కృషి చేసినప్పుడే మనకి జయగోపాల్ గారు నిరంతరం వారి ఆశయాలు ప్రజల్లో బతకగలుగుతాయి. ఈవేళ మనకి ఇంతమంది వచ్చి జయగోపాల్ గారి ఆ రచనల గురించి, వారి ఆశయాల గురించి, వారి జీవితం గురించి మనం తెలుసుకోవాలన్న ఆతృత, తెలుసుకున్న విషయాల్ని ప్రజలకు తెలియజేయాలనే విషయాన్ని మనం చేయాలి. దానికోసం వారి పెరియార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నవి, పెరియార్ సిద్ధాంతాన్ని ఏ విధంగా వ్యాప్తి చేయడానికి ఆయన కృషి చేసింది, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏ విధమైన ఆయన రచనల ద్వారా వారి మేధాశక్తి ద్వారా ఏ విధంగా అందరినీ ప్రభావితం చేశారు, ఆ విషయాలన్నింటినీ కూడా మనం చేయాల్సి ఉంది. ఇప్పుడు మిత్రులు రవి గారు చెప్పినట్టు ఆ పుస్తకాన్ని మన మిజరీ ఆఫ్ ఇస్లాం దాన్ని చేతనైతే వీలైనంత వరకు మనం ఇంగ్లీష్లో ప్రచురణ చేయడానికి నేను కూడా ముందుకు వస్తాను. దానికి అది ఎవరో విదేశాల్లో చేయడం కాదు, మన మధ్యలో పుట్టిన జయగోపాల్ గారికి మనం నివాళులు అర్పించడమే కాదు, వారి ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలంటే దానికోసం కూడా మనం కృషి చేయాలి. కనుక ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లోనూ అవసరమైతే తెలుగులోనూ పబ్లిష్ చేయడానికి మనం సిద్ధపడదామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక చాలా ముఖ్యమైన సమావేశం ఉంది. అది చాలామంది, కొన్ని వేల మంది జీవితాలకు సంబంధించిన విషయం. ఈవేళ దాదాపు 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించి, వాళ్ళకి ఉద్యోగాలు తొలగించి పనిలో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉంది. దానికి సంబంధించి నిర్వాసితులు, ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ రోజున 26,000 ఎకరాల భూమిని ఇచ్చి ఈవేళ కూలీలుగా మారిపోయి స్టీల్ ప్లాంట్ అధికారుల ఇళ్లలో పాచి పని చేసుకున్న వాళ్ళుగా మారిపోయిన కుటుంబాలు కొన్ని ఇవాళ కలిసి మన కార్యాచరణ పథకాన్ని మనం ఆలోచించుకోవాలి. మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు, మేము ఏం చేయాలి, మేము నమ్ముకున్న నాయకులందరూ మమ్మల్ని మోసం చేశారు, ఈవేళ నడి రోడ్డు మీద మేము 16,000 మంది పడిపోతున్నాము అని చెప్పినప్పుడు అదొక సమావేశం ఇవాళ ఏర్పాటు చేశారు. దానికి వెళ్ళడం కోసమే రవి గారు నాకు ఈ సానుకూలంగా స్పందించి మొదట మీరు మాట్లాడి వెళ్ళిపోండి అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇవాళ నాకు చాలా నిజంగా
మళ్ళీ జయగోపాల్ గారిని చూసినట్టే అనిపిస్తుంది నాకు, వారితో ఉన్నట్టే అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. వారికి ఏంటంటే నాకు అంత సన్నిహిత సంబంధం ఆయనతో ఉంది. నేను జర్నలిజంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా ఒక గైడ్గా, అంటే నాకు తెలియలేని విషయాలు ఎన్నో తెలియజెప్పడానికి, తెలుసుకోవడానికి నాకు ఆయన అవకాశం ఇచ్చారు. వారికి ఈ సభ సందర్భంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ, ఇవాళ వచ్చిన చాలామంది నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా మాట్లాడేది అందరూ శ్రద్ధగా విని నేను ఆ తదుపరి మీటింగ్కి వెళ్ళడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.